లను కుళ్లబెట్టి బాగా ఎండిన తర్వాత ఎముకలను విదేశాలకు ఈ సంస్థ అమ్ముకుంటున్న తీరు అందరినీ నివ్వరపరుస్తోంది. అంతేకాదు వృద్ధులు చనిపోకముందే వారిని కొట్టి చంపి మరి ఈ సంస్థ శవ వ్యాపారం చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక కూరగాయల వ్యాన్ లో ఈ వృద్ధాశ్రమ నిర్వాహకులు మృతదేహంతో పాటు 2 వృద్ధులను అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు వీరిని పట్టుకున్నారు. తమను పాలేశ్వరం క్రైస్తవ మిషనరీ ఆశ్రమానికి తీసుకెళ్తున్నారని, తమను కాపాడాలని ఆ వృద్ధులు వాపోయారు. అక్కడికి వెళితే తమ ప్రాణాలు తీస్తారని చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ ను అరెస్టు చేశారు. 60 మంది అధికారుల బృందం ఈ ఆశ్రమంలో తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా వారికి దిగ్భ్రాంతికర విషయాలు తెలిసాయి. ఈ క్రైస్తవ ఆశ్రమంలో నెలకు కనీసం 40 మంది వరకు చనిపోతున్నట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. ఆశ్రమంలో చేరిన వారి సంఖ్యకు, అందులో ప్రస్తుతం ఉంటున్న వారి సంఖ్యకు పొంతనే లేదని తెలిసింది. ఆశ్రమంలో మృతి చెందిన వృద్ధుల మృతదేహాలను శ్మశానాలకు తరలించకుండా ఆ ఆశ్రమం వెనుక 20 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు కలిగిన తొట్టెలాంటి గదిలో పేర్చి పెడుతున్నారు. ఆ శవాలు బాగా కుళ్లిపోయిన తర్వాత మాంసపు భాగాలు ఆ గది దిగువన గోతిలో పడిపోతాయి. ఆ తర్వాత ఎముకల గూళ్లను ఆశ్రమ నిర్వాహకులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని కూడా అధికారులకు ఫిర్యాదందింది. ఇప్పటిదాకా వృద్ధాశ్రమంలో ఉండి చనిపోయిన వారందరివి అనుమానాస్పద మరణాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా గత నెలలోనే 40 మందికి పైగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు విచారణలో వెల్లడైంది. అటు ఈ జోసెఫ్ హోస్పీస్ సంస్థ ఆధ్వర్యంలో దిండుగల్, వేలూరు ప్రాంతాల్లోనూ వృద్ధాశ్రమాలు నడుపుతున్నట్లు చెబుతున్నారు. ఈ వృద్ధాశ్రమాల్లోనూ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రైస్తవ మిషనరీ ఆశ్రమాల్లో ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో ఆ దేవుడికే తెలియాలి. ప్రేమ, శాంతి లాంటి ప్రవచనాల్ని వెల్లివేస్తూ మత మార్పులకు పాల్పడే ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేవ ముసుగులో దుర్మార్గాన్ని సృష్టిస్తున్న సెయింట్ జోసెఫ్ లాంటి సంస్థల యజమానులను ఉరితీయడమే కాకుండా వారికి సహకరించిన విదేశీయులను సైతం కఠినంగా శిక్షించాలని సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారత్. దేశం కోసం ధర్మం కోసం.